అందరికీ శరణార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం ఖతర్నాక్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి రైతులకు పెట్టిర్రు కొత్త పరేషాన్ భరోసా రావాలంటే ఇయాలట డిక్లరేషన్ హాస్టళ్లను చూసుకోవాలట కలెక్టర్లు ఇట్లయితే మారుతాయా గురుకులాలు మోసం చేసిరని తెలిపిర్రు నిరసన మాస్కులతోటి ఎస్ఎస్ఏ టీచర్ల ధర్నా బర్త్డే గిఫ్టులుగా పంచిర్రు కోటర్లు తగ్గేదేలే అంటున్న కొండా సురేఖ అనుచరులు రేవంతన్ సారు మర్చిపోయిండు ఇచ్చిన హామీలు ఉయ్యాల పాటతోటి యాద్ చేసిర్రు అమ్మలక్కలు నా పేరు కత్తుల శృతి నేను న్యూస్ లైన్ ఛానల్లో యాంకర్ను నేను తీన్మార్ వార్తలు చదువుతా జనాల తరపున నా వార్తలల్లో ప్రశ్నిస్తా మంచుంటే మంచి అని చెప్తా చెడుంటే చెడని చెప్తా ఇది నా సెల్ఫ్ డిక్లరేషన్ ఓ శృతి నీ సెల్ఫ్ డిక్లరేషన్ ఎవరు అడిగారు ఇప్పుడు వార్తలు చెప్పేది ఉన్నదా ఇట్లనే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటావా ఓ అన్న సెల్ఫ్ డబ్బా కాదు ప్లాస్టిక్ డబ్బా కాదు ఇది సుత వార్తనే కావాలంటే చూడు ఒకప్పుడు మనిషి మాట అంటే మాట ఉంటుండే నోట్లకెళ్ళి మాట బయటకు వచ్చిందంటే గొంతుల పానం పోయినా మాట తప్పకపోతుంటుంది ఆ మాట మీద నమ్మకం పోయినాక మెల్లగా మాట జాగల కాగితం రాసుకునుడు మొదలైంది దీన్నే డిక్లరేషన్ అంటున్నారు అయితే నిన్నటిదాకా నేను మీకు ఇస్తా అని డిక్లరేషన్ ఇచ్చేటోళ్ళు కానీ షెయి పార్టీ అధికారంలోకి వచ్చినాక డిక్లరేషన్ అనే పదానికి అర్థమే మారిపోయిందిలా ఇచ్చుడెంతనో ఇయ్యకపోవడెంతనో తెలియదు కానీ రైతులు రైతు భరోసా తీసుకోవాలంటే నేను రైతునే అని డిక్లరేషన్ ఇయ్యాలనట దునియాల నేను నీకు పక్కా ఇస్తా నాది జిమ్మెదారి అని చెప్పుడు చూసినాం గాని వీళ్ళేందో నేను రైతును నేను వ్యవసాయం చేస్తా నాది జిమ్మెదారి అని డిక్లరేషన్ ఇచ్చుడేందో గమ్మతి ముచ్చటుంది అంటున్నారు రైతులు ఓట్లప్పుడేమో రైతు భరోసా 5,000 పంచి 15,000 ఇస్తామని లోపట రాళ్ళేసినట్టు ఊకే రైతుల చెవుల మైకు పెట్టి ప్రచారం చేసిర్రు అది నిజమే అనుకొని రైతులు ఓట్లేసి గెలిపించినాక రైతు భరోసా అయ్యనీకే ఎక్కర్లేని లెంకలు పెడుతున్నారు ఇప్పుడిగో కొత్తగా ఇంకో లెంక పెట్టి రైతు భరోసా ఎగ్గొట్టనీకే ఉపాయం చేసిర్రు రైతులకు సర్కారు రైతు భరోసా ఇయ్యాలంటే మండలంలో అగ్రికల్చర్ ఆఫీసర్ కాడికెళ్ళి ఈయన రైతే అని సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నట అట్లా సర్టిఫికేట్ ఉన్నోళ్ళకే రైతు భరోసా ఇస్తారట ఓర్ని ఇప్పటిదాకా దేశంలో మస్తు సర్కార్లు వచ్చినాయి ఏలినాయి కొత్త కొత్త పథకాలు పెట్టి జనాలకు సౌలతులు ఇచ్చినాయి జనం మెచ్చకపోతే దిగిపోయినాయి కానీ గిట్లా డిక్లరేషన్ తెచ్చుకోవాలని ఏ సర్కారు సుత చెప్పలేదు అడగలేదుల్లా బహుశా ఈ ఐడియా రోజుకు 18 గంటలు పని చేసుకుంటా ఇన్నోవేటివ్గా ఆలోచన చేసే రేవంతన్ సార్కు వచ్చిందే కావచ్చును అని అనుకుంటున్నారు రైతన్నలు ఓ రేవంతన్ సారు ఇప్పుడు మీరిచ్చే రైతు భరోసా తీసుకోవాలంటే అగ్రికల్చర్ ఆఫీసర్ సర్టిఫికెట్ డిక్లరేషన్ ఒక్కటి తీసుకుంటే సరిపోతుందా లేక రక్తం పరీక్ష మూత్రం పరీక్ష బీపీ షుగర్ పరీక్షల డిక్లరేషన్ సుతా తెమ్మంటారా పుసుక్కున ఆందాక పోయినాక ఇవన్నీ అడిగితే ఎట్లా ముందుగాలనే చెప్పుర్రి సారు జర దండం పెడతాం అని డౌట్లు అడుగుతున్నారు రైతన్నలు వానంత కురిసినాక ఎలిసినాక చెత్తిరి వాడితే ఏం లాభం ఎండంత పోయినాక పందిరేస్తే ఏం లాభం చేసిన కష్టం ఉత్తగ పోడు తప్ప ఏం ఫాయిదా ఉండదు ఇగో గీ పని సుతం గట్లనే ఉన్నది అరే చేతులు కాలక ముందే ఆకులు పట్టుకుంటే మంచిగుంటది చేతులు కాలినాక బొగ్గలు వచ్చినాక ఆకులు పట్టుకుంటేంది ఎన్న రాసుకుంటేంది దేని గురించి మాట్లాడుతున్నా అని ఆలోచన చేస్తున్నారా ఇంకా దేని గురించి మాట్లాడతా మన సర్కార్ చెప్పిన మాట గురించే అదేందో చూద్దాం పారి గురుకుల హాస్టళ్లు అంటే ఒకప్పుడు ఎంత మర్యాద ఉండేది పిల్లలు బాగా చదువుకోవాలంటే రెసిడెన్షియల్ హాస్టలే వేయాలనేటోళ్ళు అట్లా మెయింటైన్ చేసిర్రు అప్పట్ల సర్కారోళ్ళు ఇన్నేళ్లకెళ్ళి గురుకుల హాస్టల్ అంటే ఉన్న నమ్మకం మర్యాద అంతా ఒక్క ఏడాదిలోనే గంగల కలిపిరు షెయిపాటి సర్కారోళ్ళు హాస్టళ్ల పేరు చెప్తేనే భయపడి ఆమడ దూరం ఉరికేటట్టు చేసిర్రు హాస్టల్ పెట్టిన తిండి తిని
హాస్టల్ల పాములు గడిచి ఇప్పటికే 50-60 మంది పిల్లగాండ్ల పానాలు పోయినాయి. అంతమంది చచ్చిపోయినాకనన్నా సర్కారుకు కళ్ళు తెరుచుకున్నాయా అంటే అది హుత్తముచ్చట్నే. తిండి మునుపటి లెక్క ఉండదు. మెనూ మార్చినమని ఏదో ప్రచారం చేసుకున్నారు గాని అట్లా చెప్పినాక సుతం ఇంకా కూడా నిత్య పిల్లలు హాస్టల్ తిండి తిని దావకాన మొకాన ఊరుకుతూనే ఉన్నారు. గురుకుల హాస్టళ్లు షేయిపాటి సర్కారును గట్టి దెబ్బనే కొట్టినాయి. ఆ మరకను ఎట్లనన్నా తుడిచేసుకోవాలని ఎక్కడ లేని ఉపాయాన్ని చేస్తున్నారు. మొన్న షేయిపాటి ఎమ్మెల్యేలు మంత్రులు హాస్టల్ పిల్లలతోటి కలిసి కూర్చొని తిన్నారు. అయినా గురుకుల హాస్టళ్లల్లో ఏం మారలే. ఇప్పటికీ పిల్లలు వాంతులు విరేచనాలు చేసుకుంటూనే ఉన్నారు. దావకాన్లల్లా చేరుతూనే ఉన్నారు. దీన్ని మరిపియనికనో లేకపోతే ఆఫీసర్ల మీదకి తోసేసి తప్పించుకోనికనో ఉపాయం చేసిరో గాని ఇప్పటి సంధి హాస్టళ్లను జిల్లా కలెక్టర్లు నిత్య తనిఖీలు చేయాలన్నట. హాస్టళ్లల్లో తిండి మంచిగా పెడుతున్నారా? యూనిఫాములు మంచిగా ఉన్నాయా? మెటీరియల్ అందుతున్నదా? వంట సామాన్లు మంచిగా ఉన్నాయా అని కలెక్టర్లు చెకింగ్ చేసుకోవాలన్నట. రాత్రికి హాస్టళ్లనే నిద్రపోయి పిల్లగాళ్ల సమస్యలను తెలుసుకోవాలన్నట. ఐడియా మంచిగానే ఉన్నది. ఇట్లా చేస్తే హాస్టల్ల పని చేసేటోళ్ళు వార్డెన్లు మంచిగా పనిచేస్తారు. కానీ పిల్లలకు మంచి తిండి పెట్టాలంటే కలెక్టర్లు నిద్ర చేస్తే సరిపోతుందా? హాస్టళ్లకు పాములు రావద్దంటే హాస్టల్ల కలెక్టర్లు నిద్రపోతే వాళ్ళను చూసి పాములు భయపడి వెళ్ళిపోతాయా? కాదు కదా సారు. జరన్ని పైసలు ఎక్కువ ఖర్చు పెట్టాలి. సర్కారు హాస్టళ్లలో ఉండి చదువుకునే పిల్లలు సుతం ఈ దేశం బిడ్డలే, మన పిల్లలే అనే ఆలోచన రావాలి. అట్లా వస్తేనే గురుకుల హాస్టళ్ళైనా సర్కారు బడులైనా మంచిగా అవుతాయి. ఉత్తగానే అధికారులను హాస్టళ్లలో నిద్రపోర్రి అని చెప్పి చేతులు దులుపుకొని మళ్ళీ ఏదైనా తప్పు జరిగితే వాళ్ళ మీద దోషే ఉపాయం చేసుడు కాదు, ఎప్పటికీ అక్కడికి వచ్చేటట్టు ఉపాయం చేయాలి అని కోరుకుంటున్నారు పిల్లల తల్లిదండ్రులు. ఓ రేవంతం సారు, జరగా ఉపాయం ఏందో ఆలోచన చేయరాదురి. కొంతమందికి పెద్దగా జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండదుల్లా. ఏదైనా ముచ్చట ఉంటే ఊగుకనే మర్చిపోతుంటారు. ఓ వస్తువ ఏడనో పెడతారు, ఇంకేడనో దేవులాడుతుంటారు. నెల కిందట అన్న మాటను మర్చిపోయి నేనెప్పుడన్నా అని అంటుంటారు. అసొంటోళ్లకు వాళ్ళు అన్న మాటలు యాద్ చేసేటందుకు చాలా ఉపాయాలే ఉన్నాయి. గసొంటి ఉపాయమే గీసార్లు టీచర్లు చేసిర్రు. ఏడాది కిందటి మాట ఎట్లా చెప్తే యాదికొస్తుందో అట్లా చెప్పిర్రు. ఏంది అట్లా చూస్తున్నారు? ఎట్లెట్లా చెప్పిరానా? ఇగో ఈ వార్త చూడుర్రి, మీకే తెలుస్తుంది. ఏదన్నా ఇస్తామని చెప్పి ఇయ్యకుంటే యాది మర్చిపోతే యాద్ చేసే బాధ్యత తీసుకునేటోళ్ళదే. ఇస్తామన్నోళ్ళు ఆ పని ఈ పనుల బడి మర్చిపోవచ్చు, కానీ తీసుకునేటోళ్ళు సుతం మర్చిపోతే ఎట్లా? అందుకే సర్వశిక్ష అభియాన్ల పనిచేసే టీచర్లు సార్లు ఈ ఉపాయం చేసిర్రు. అగో గదేంది సర్వశిక్ష అభియాన్ టీచర్లు ధర్నా చేస్తున్నారేమో అనుకుంటే అన్ని మంత్రుల ముఖాలే కనపడుతున్నాయి అని అనుకుంటున్నారా? ఏం కన్ఫ్యూజ్ కాకుర్రి. ఈ టీచర్లు నిరసన చేయబట్టి 24 రోజులు అవుతున్నది. 24 రోజుల సంధి ఒక్క మంత్రి సుత వీళ్ళను పట్టించుకోలేదు. కనీసం మందలియ సుతం మందలియలేదు. అప్పట్లో ఓట్ల కోసం వచ్చినప్పుడేమో మీకు మేమున్నాం, ఛాయ తాగినంత సేపట్ల మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి ట్విట్టర్లో పెట్టిర్రు. ఇప్పుడు ముఖం సుత అవపడకుండా తిరుగుతున్నారు. అందుకే మంత్రులకు యాదుకునేటట్టు వాళ్ళ పోట్వలే మాస్కుల లెక్క పెట్టుకొని ఆ ట్వీట్లను మంచిగా కనబడేటట్టు పెద్ద పెద్దగా బ్యానర్లు కొట్టించి ర్యాలీ తీసిర్రు. క్యాబినెట్ మీటింగులనన్నా వాళ్ళ సమస్యల గురించి మాట్లాడతారేమో అనుకుంటే అసలు ఆ ఊసే తీయలేదని పాపం చాలా బాధపడుతున్నారు సర్వశిక్ష అభియాన్ టీచర్లు. రాష్ట్రం అంతటా ఇట్లనే ముఖ్యమంత్రి రేవంతన్ సారు మంత్రుల మోకాల మాస్కులు పెట్టుకొని ర్యాలీలు తీసిర్రు. ఓట్లేపించుకోనికనేమో ఉన్నయి లేని హామీలు ఇచ్చిర్రు. మమ్మల గెలిపిర్రి, మీకేం కావాలో మేం చేసి పెడతామని ఉబ్బిచ్చిర్రు. తీరా ఇప్పుడు చూస్తే అసలు ముఖం సాటుకు పెట్టుకుంటున్నారు. గిట్లనే ఉంటదా సార్లు అని అడుగుతున్నారు టీచర్లు. పాపం చదువుకునే పిల్లలనే కాదు, పిల్లలకు చదువు చెప్పే టీచర్లను సుతం రోడ్ల మీదికి తెచ్చిన ఘనత ఎవలదన్నా ఉన్నదంటే అది ఖచ్చితంగా రేవంతం సార్కే దక్కుతుంది కావచ్చు. మొన్న క్రైమ్ రేటుల రికార్డు కొట్టినట్టు జనాలు ఎక్కువ ధర్నాలు చేసిన సర్కారు ఎవలది అనే రికార్డు సుతం రేవంతం సారే దక్కించుకుంటాడు కావచ్చు అనుకుంటున్నారు నిత్య వార్తలు చూస్తున్న జనాలు. మీరెప్పుడన్నా బర్త్డే దావత్కి పోయిరా? ఏమిచ్చిర్రు? ఇదేం ప్రశ్న? కేక్ ముక్క ఇస్తారు, ఇంతంత కార బూంది పెడతారు. జర భారీగా దావత్ చేస్తే చికెను మటను బగారా బువ్వ పెట్టి బంతులు లేపుతారు అని చెప్దామనుకుంటున్నారేమో.
కానీ ఈ అన్న అందరి లెక్క చేయలేదు. ఎంతైనా కొండా సురేఖ మేడం అనుసరుడాయే. బర్త్డేకి ఏం మంచిండో చూడుర్రి. మనిషి పుట్టేది ఒకసారి, సచ్చేది ఒకసారి, కానీ పుట్టినరోజు మాత్రం ఏడాది వస్తుంది. అందుకే చాలా మంది ప్రతి సంవత్సరం పుట్టినరోజు నాడు మస్తు ఖుషాల్గా ఉంటారు. దానమో ధర్మమో చేసి పుణ్యం కట్టుకుంటారు. సేమ్ గట్లనే వరంగల్ల కాంగ్రెస్ పార్టీ లీడరు మంత్రి కొండా సురేఖ మేడం వాళ్ళ అనుచరుడు పుట్టినరోజు చేసుకున్నాడు. కొండా సురేఖ అక్క అనుచరుడు అంటే ఉత్తుగా పుట్టినరోజు దావత్తు చేసుకుంటాడా? అక్క ఖదర్కి తగ్గట్టు ఉండాలి. అందుకే భారీగానే ప్లాన్ చేసిండు. ఏంది ఏమో పంచుతున్నాడని చూస్తున్నారా? మంచిగా చూడుర్రి, అవు పడతాయి. అన్న తన పుట్టినరోజు సందర్భంగా జనాలకు మందు పంచుతున్నాడు. సురేఖ అక్క అనుచరుడు నవీన్ రాజు, ఆయన అనుచరుడు రాజన్ బాబు గిట్లా అభిమానాన్ని బయట పెట్టుకున్నాడు. వరంగల్లా ఉర్సుల అందరికీ ఇట్లా బహిరంగంగా మందు సీసలు, తువాలలు, బట్టలు పంచుతుండు. ఎంతైనా కొండక్క అనుచరుడు అంటే చెయ్యి చిన్నగా రాదు, భారీ గుణమే ఉంటది. అందుకే నెత్తికొక కోటర్ వంచి పెద్ద మనసు సాటుకున్నాడు. ఈ పంచుడు కార్యక్రమానికి తెలంగాణ దావత్ అని పేరు సుత పెట్టిండు. అయితే గీ ముచ్చట తెలిసిన వరంగలోళ్ళు మస్తు కోపమైండ్రు. నీ కాడ పైసలు ఎక్కువ ఉంటే నలుగురికి అన్నదానం చేయాలి, గరీబోళ్లకు బట్టనో బాతనో ఇయ్యాలి, ఓ గుడి కట్టియాలే, బడి కట్టియాలే, పండో ఫలమో పంచాలే. అంతేగాని గిట్లా పానం ఖరాబ్ చేసే కోటర్ సీసాలు పంచుడేంది అని తిట్టని తిట్టకుండా తిట్టిర్రు. ఎవలెన్ని మాటలన్నా సరే మేం గిట్లనే చేస్తాం, మా స్టైలే ఇంత అన్నట్టు నవీన్ రాజన్న అనుచరుడు రాజన్ బాబు కోటర్ సీసాలు పంచుడు మాత్రం ఆపలేదు. ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో తీన్మారు వార్తలు ఉయ్యాలో ఎట్లా ఉన్నాయి ఉయ్యాలో న్యూస్ లైన్ ఛానల్ ఉయ్యాలో చూస్తున్నారా అనుల ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల ఓ రామ ఉయ్యాల 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 ఉయ్యాలో ఉయ్యాల ఓ రామ ఉయ్యాల. ఏంది అట్లా చూస్తున్నారు? ఓ బతుకమ్మ పండుగ ఇప్పుడు కాదు కదా, బతుకమ్మ పాట పాడుతున్నారేంది శృతి అని చూస్తున్నారా? గీ వార్త చూస్తే నేను గీ ఉయ్యాల పాట ఎందుకు పాడినో అర్థమవుతుంది. తెలంగాణ అంటేనే కళలకు పుట్టినిల్లు. ఎవ్వలను గదిలిచ్చినా ఏదో ఒక కళ బయటపడుతుంది. పాటనో మాటనో ఆటనో బొమ్మలు గీసుడో ఏదో ఒక కళ ఉంటది. తెలంగాణ బిడ్డలంటేనే ఓ స్పెషల్ అన్నట్టు. ఇక ఊర్లలోకి పోతనైతే చదువుకున్న పిల్లగాండ్ల కాంచెల్లి కూలి నాలికి పోయే అమ్మలక్కల సుత కమ్మటి పాటలు పాడతారు. నాట్లేయబోయినప్పుడు, కలుపులు తీయబోయినప్పుడు, కోతలకు పోయినప్పుడు, పత్తేర పోయినప్పుడు పాటలు పాడుకుంటా పని చేస్తారు. మనకు తెలిసిన ముచ్చటనే. ఇగో ఈ ముచ్చట సుతం గాసొంటిదే. రేవంతన్ సారు కుర్చీలకెక్కి ఏడాది అయింది కదా, అధికారంలోకి రానికే ఓట్లు వచ్చినప్పుడు మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పిరి. ఏడాది మరి పాయే. ఇచ్చిన మాట ఒక్కటి సుతం నిలబెట్టుకోరైతిరి. గీ ముచ్చటనే కైగట్టి పాట పాడిర్రు నాట్లేయబోయిన అమ్మలెక్కలు. రేవంతన్ సార్ ఇచ్చిన హామీలన్నీ ఉత్తగనే గాలిలో కలిసిపోయినాయి. అన్ని దొంగ మాటలే చెప్పిర్రని ఉయ్యాల పాటలు పాడుకుంటా నాట్లేస్తున్నారు. ఇగో ఇనుర్రి ఎంత ముద్దుగా పాడుతున్నారో. ఎక్కడ పోతీ వియాలో సక్కన్ రేవంతి వియాలో ఎక్కడ పోతీ వియాలో సక్కన్ రేవంతి వియాలో ఎక్కడ పోతీ వియాలో దొంగ మాటలు వియాలో మాకు చెప్పి వియాలో దొంగ మాటలు వియాలో మాకు చెప్పి వియాలో నీ ఆవిలు వియాలో ఎక్కడ వాయ వియాలో నీది ఆవిలు వియాలో ఎక్కడ వాయ వియాలో మాయి బాధలు వియాలో నీకు చెప్తున్నావు వియాలో మాయి బాధలు వియాలో నీకు చెప్తున్నావు వియాలో శివనందు పెట్టు వియాలో రేవంత్ రెడ్డి వియాలో శివనందు పెట్టు వియాలో రేవంత్ రెడ్డి వియాలో మల్ల ఓటు. ఇన్నారు కదా ఎట్లా పాడిర్రు నాట్లేసుకుంటా ఉయ్యాల పాట. ఎంతైనా తెలంగాణ ఆడిబిడ్డలంటే ఆ కళ ఆ తెలివే వేరుంటది. ఇవుల్లా ఇయాల్టి మన తీన్మార్ వార్తలు మంచిగున్నాయా?
ఇంకిన్ని ఖతర్నాక్ వార్తలతోటి రేపు మళ్ళా కలుస్తా. శనార్థి చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్, ఇదే అసలు తీన్మార్. ఇంకో ముచ్చట, ఇటువంటి మంచి మంచి వార్తల కోసం మన న్యూస్ లైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి.